ఒక మనిషి బాధపడినప్పుడు మైండ్ ఇంపాక్ట్ అవుతుందా, బాడీ ఇంపాక్ట్ అవుతుందా? బాధ మనసుకే, నొప్పి శరీరానికి. పాపం అంటే పాపం దీనికి ఏం, బాడీకి ఏం? బాడీ నిర్దోషి, బాడీ 100% నిర్దోషి. కల్ప్రిట్ మైండే. ఒక థాట్ వల్ల బాడీ ఇబ్బంది పడుతుంది. మైండ్ ఇంపాక్ట్ అయ్యి రకరకాల విషయాల్ని ఎంచుకొని బాడీని ఇబ్బంది పెడుతుంది. పాపం బాడీ చేస్తుంది మైండ్ చెప్పిందని. అట్లా బక్కగా అవుతుంది, లావుగా అవుతుంది, బజ్జీలు తింటుంది, ఆఫీస్కి పోతుంది, ఎవరినో పట్టుకుంటుంది, జోడకెట్టి తింటుంది. మైండ్ పట్టుకోపో, ఆ పిల్లల్ని పట్టుకోపో అంటుంది. నాకు వద్దు అంటే నా బాడీ అంటే నాకు భయం అవుతుంది. అమ్మ అంటే బాడీకి చాలా ఇంటెలిజెన్స్ ఉంది మైండ్ కంటే కూడా. మైండ్ యొక్క ఇంటెలిజెన్స్ ఫ్లక్చువేట్ అవుతుంది. బాడీ ఇంటెలిజెన్స్ చాలా, అది కొన్ని వేల సంవత్సరాల నుంచి. నీకు తెలుసు శరీరానికి గాయం అయితే చాలా ప్రాబ్లం అని. అందుకని బాడీ ఎప్పుడు నువ్వు పరాజకాలు చేయవు. దాంతో ఎప్పుడన్నా బ్లేడ్ తీసుకొని కోసుకునేవు మధ్యన నీ దవడకు నువ్వే కొట్టుకునేవు ఎప్పుడన్నా? ఇప్పుడు కొట్టుకోకు. సో నీకు దీనికి చిన్న ఒక అనాలజీతో చెప్పొచ్చు. మైండ్ అనేది ఇంట్లో ఉన్న 5-6 మంది పిల్లలు, అంటే 5-6 ఆలోచనలు, అంతే కదా. బాడీ వాళ్ళ డాడీ. ఇప్పుడు డాడీ ఐస్ క్రీమ్ కొందాం, డాడీ విమానం కొనుక్కుందాం, డాడీ మనం ప్యాలెస్ కొనుక్కుందాం, డాడీ నువ్వు ఎందుకు ప్రభాసాలు లేవు డాడీ, ఇవన్నీ పిల్లలు అంటారు. డాడీ స్థిరంగా ఉన్నట్లు అంటే బాడీ స్థిరంగా ఉంటుంది అట్లా. ఇప్పుడు అందులో ఎవడో ఒకడు డాడీని పరిచయం చేస్తున్నాడు. నువ్వు నాకు ఐస్ క్రీమ్ తినిపిపోతే నేను బట్టలు చింపుకొని చచ్చిపోతా అంటే అప్పుడు బాడీ పోదాం పైగా. ఎగ్జాక్ట్లీ బాడీ అది చేస్తుంది. డాడీ ఏం చేస్తాడో బాడీ అదే చేస్తుంది. సరే పోదాంపా, ఎందుకంటే ఈ డాడీ గాడు కూడా ఒకప్పుడు అదే చేసింటాడు. సో రాను వయసు పెరుగుతున్న కొద్దీ స్థిరత్వం వస్తుంటారు కదా, అంటే మైండ్ కుదుట పడుతుంది అంతే. బాడీ ఫస్ట్ నుంచి తిరగనే ఉంది. సో ఈ మైండ్ చేసే పాపాల వల్లనే బాడీ చాలా బాధలు మూట కట్టుకుంటుంది. బాడీ చాలా పరిశ్రమ అవుతుంది, ఏడుస్తుంది, దానికే తుమ్ములు వస్తాయి, దానికే దగ్గులు వస్తాయి, దానికే లివర్ చెడిపోతుంది. మైండ్కి ఏమీ కాదు. మైండ్ జస్ట్ ఇన్స్టిగేటర్ అన్నట్టు. వెళ్ళిపో, నీకు చేత కదా, పో. ఇంతమంది జాబులు చేస్తున్నారు, అరే నేను హాయిగా తిని పడుకోవడానికి పుట్టినా అని బాడీ చెప్తుంది. పాపం దానికి వాయిస్ లేదు, నువ్వు పోవాలి, నువ్వు సాధించాలి. ఈ సోకాళ్ళు గురువులు, ఈ మోటివేషన్ స్పీకర్స్ చెప్పినవన్నీ మైండ్ వింటుంది, బాడీ వినదు. ఎప్పుడన్నా నువ్వు జస్ట్ బాడీకి సినిమా చూపినీకి పోతావా? మైండ్ కోరుకుంటే బాడీ చూస్తుంది అంతే. బాడీకి ఏ ఇంట్రెస్ట్ లేదు, బాడీ పరమసత్యం. సో ఇప్పుడు ఇంతవరకు ఎవరు చెప్పని స్పృశించని అంశం ఒకటి ఏమిటి, బాడీ ఏం చేస్తుందో అది నువ్వు మైండ్తో చేపించగలిగితే ఈ క్షణమే బుద్ధుడు. నువ్వు బాడీ చెప్పేది మైండేనా? నువ్వు మైండ్ చెప్పేది బాడీ ఇంతవరకు చేసిరు, సరే అట్టెట్ అవుతుంది. బాడీ ఏం చేస్తుందో, బాడీ ఏం చెప్పదు అసలు. బాడీ ఏం చేస్తుందో ఎగ్జాక్ట్ నువ్వు మైండ్తో అది చేసినావు అనుకో. బాడీ ఒక శరీరం, ఒక ఎంటిటీ, మైండ్ ఒక ఎంటిటీ. ఓకే, ఇప్పుడు ఈ బాడీ చేయాలన్నా మైండ్ చెప్పాలి కదా. నేను చెప్పేది అది ఓకే. మైండ్ చెప్పకుండా బాడీ ఏం చేయదంటవా? చాలా చేస్తుంది. ప్రకృతిపరమైనవన్నీ బాడీని చేస్తుంది, మైండ్కి సంబంధం లేదు. ఆకలి బాడీకి అవుతుంది, సంకేతం మైండ్కి వెళ్తుంది అంతే. ఒక కోమాలు ఉన్న పేషెంట్ కూడా ఆకలి వేస్తుంది, ఒక పిచ్చివాడికి ఆకలి వేస్తుంది. సో బాడీ అనేది ప్రకృతితో లయమైన ఒకనొక రహస్యం అండ్ అద్భుతం. సో ఇప్పుడు ప్రయోగం ఏంది, బాడీ ఏం చేస్తుందో అది మైండ్తో చేపిస్తే ఎట్లుంటుంది అనేది ఒక చిన్న అబ్జర్వేషన్. ఇప్పుడు బాడీ ఏం చేస్తుంది, ఏ బరువులు మోయదవునా, మైండ్ కూడా ఏ బరువులు మోయనీయకు. బాడీ వేరే వాళ్ళని ఎక్కువ పట్టుకొని ఉండాలనుకోదు, అవునా? సో మైండ్తో కూడా ఎవరిని వేరే వాళ్ళని ఎక్కువ, అంటే ఎక్కువ ఆలోచనలు పట్టించుకోకు. బాడీ తనకు పడని పదార్థాన్ని తీసుకోదు, అవునా? మైండ్ కూడా నీకు సరిపోయిన ఆలోచనని తీసుకోకు. బాడీ మెల్లగానే డెవలప్ అవుతుంది, అవునా? అట్లా మెల్లగానే అర్థం చేసుకో. సో బాడీ అనేది నా దృష్టిలో ఏకైక రియాలిటీ టు అండర్స్టాండ్. ఒకవేళ నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే పుస్తకాల ద్వారా అర్థం చేసుకోకు. బాడీ ఏం చేస్తుందో చూడు, దాన్ని జస్ట్ మైండ్కి అడాప్ట్ చేసుకుని ఒకసారి చూడు. ఊరికే 50% నువ్వు చేయగలిగినా నీ లైఫ్లో అద్భుతం జరుగుతుంది.
కానీ ఇన్స్టిగేటర్ కానీ పర్పెట్రేటర్ కానీ బాడీ కంటే ముందు మైండే చెప్పిద్దేమో అనిపిస్తుంది. చెప్తుంది, చేయాలని రూలే ఉంది. ఎన్నో మైండ్ చెప్తుంది, నువ్వు చేస్తావా? ఎందుకు చేయవు? అది నేను చేయలేము, నన్ను అర్థమవుతుంది, బాడీ చేయలేదు అంటే బాడీకి కూడా తెలుసు. బాడీకి కూడా ఇప్పుడు ఉదాహరణకు మైండ్ చెప్పింది పొయ్యిలో వేలు పెట్టుకో, పెడతావేంది? నువ్వు 100 మంది ఇట్లా గుంజినా సరే బాడీ ఎన్నికి లాగేసుకుంటుంది ఇట్లా. సో కొన్నిసార్లు బాడీ గత్తింతరం లెక్క కొండ మీదకి వెళ్ళి దుంకు చచ్చిపోతుంది. దానికి ఇష్టం లేదు చచ్చిపోవడం. బాడీ వాంట్స్ టు లివ్, మైండ్ వాంట్స్ టు పరిశాన్ బాడీ. సో మైండ్ ఎవరినో పరిశాన్ చేస్తలేదు. నువ్వు అనుకుంటున్నావు ఒక వ్యక్తిని నువ్వు ఇబ్బంది పెడుతున్నాను, కాదు, నీ బాడీని ఇబ్బంది పెడుతున్నావు కాదా? ఒక వ్యక్తిని తిట్టడంలో నీ ముఖ కవళికలు మారిపోతాయి. ఏమైతే ఇప్పుడు అందరూ ఫంక్షన్ పిలుస్తారు, నీ బాడీని ఇబ్బంది పెట్టినకి పిలుస్తారు. దండేసేది ఎవరికి? బాడీకి కాదా? పుష్పగుచ్చం ఇచ్చేది దాడికి కాదా? చేతులకు బెడ్లు వేసేది బాడీకి కాదా? కుట్ర చేసినంత మనసాయ, మనసుకి ఎవడన్నా బెడ్లు వేయగలుగుతాడా? సో బాడీ ఫిజికల్ రియాలిటీ కాబట్టి అది దొరుకుతుంది అందరికీ, మైండ్ దొరకదు. సో నా అబ్జర్వేషన్ ఏమిటంటే బాడీ నిర్దోషి, పాపం, దానికి ఏ పాపం వెలుగదు. ఇప్పుడు ఒక జంతువు ఉంది, అంటే ఇది చెప్పినట్టు చేస్తే అది కూడా దోషే కదా. చెప్పినట్టు ఎప్పుడు చేయదు. బాడీ తనకి ఏది సూటబుల్లో అదే చేస్తుంది. మైండ్ ఒప్పించి చేపిస్తుంది. ఎగ్జాంపుల్, చలికాలంలో ఐస్ క్రీమ్ అక్కర్లేదు, నీ మైండ్ చెప్తుంది ఐస్ క్రీమ్ తినుపో అని, కానీ బాడీకి ఇష్టం ఉండదు. ఇష్టం లేనప్పుడు బాడీ ఆగవచ్చు కదా, ఎందుకు అవుతుంది? చాలాసార్లు ఆగుతుంది. అంతెందుకు, నువ్వు గమనించినవా? రోడ్ దాటాలని మైండ్ చెప్తుంది, బాడీ ఆగుతుంది ఒక్కోసారి. వెహికల్స్ వస్తున్నాయి అంటే బాడీకి తెలియదు. బాడీ వెహికల్స్ వస్తున్నప్పుడు అంటే అది మైండ్ చెప్పేది కదా. ఏదేమైనా అంటే నీ మైండ్ ప్రమేయం లేకుండా బాడీ నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది సరిగ్గా ఆలోచిస్తే నిర్ణయం తీసుకుంటుంది బాడీ. మనం అవకాశం ఇవ్వలేదు కదా. మనం చిన్నప్పటి నుంచే కండిషన్ చేసినాం, మైండ్ చెప్పడం, బాడీ చేయడం, అట్లా అలవాటు అయిపోయింది బాడీకి. అట్లా కాకుండా ఒక జంతువుని చూస్తే తెలుస్తుంది. దాహం వేసే వరకు వెయిట్ చేస్తుంది. దాహం వేసినప్పుడు బాడీ నీళ్ళు నెత్తులాడుకుంటూ పోతుంది, తాగేస్తుంది. సో బాడీ అండ్ మైండ్ సింక్లో ఉండడం అనేది అద్భుతం. సో బాడీని నాశనం చేయని మైండ్, మైండ్ని పరిచయం చేయని బాడీ, లైక్ మంచి వైఫ్ అండ్ హస్బెండ్స్ లాగా. కానీ మనం ప్రపంచం వల్ల ఇంపాక్ట్ అయిన మైండ్ మాత్రం రకరకాల వాటికి ఇన్స్పైర్ అయ్యి, మోటివేట్ అయ్యి, అది ఎవరితో చేయించాలి? బాడీతోనే చేయించాలి కదా. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలని ఏ బాడీ కని ఉంటుంది? అది మైండే చెప్తుంది ఎవరెస్ట్ ఎక్కుదాంపా. మైండ్ ఒక్కటి పోవచ్చు కదా. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఈ ధ్యానులందరూ ఊహించుకో ఎవరెస్ట్. ఇప్పుడు మైండ్ అంత ఫోర్స్ చేస్తే బాడీ ఎక్కాల్సిన అవసరం ఏంది? దానికి బాడీకి ఇష్టం లేనప్పుడు ఎందుకు ఎక్కాలి? మైండ్ కంటే బాడీ కొంచెం వీక్. మైండ్ ఈజ్ బాస్. మరి థాట్ ఈజ్ వెరీ పవర్ఫుల్, అందులో సందేహం లేదు. ఒక ముఖ్యమంత్రి ఒక క్యాడర్ లాగా అనుకుంటే క్యాడర్కి సర్వశక్తి ఉంది, కానీ కొన్నిసార్లు వాడు ఒకరి ఆధీనంలో ఉండటం వల్ల కొంచెం పని చేయవలసి వస్తుంది ఇష్టం లేకపోయినా. సో మెనీ ఎ టైమ్స్ బాడీ డజంట్ లైక్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్స్టిగేటెడ్ బై ద మైండ్. కానీ అది చేస్తుంది, గత్యంతరం లేక చేస్తుంది. ఇప్పుడు భర్త కనుక బలవంతం చేస్తే భార్య చేసినట్టు చేయాలని ఉంటుంది ఏమిటి? సో అది కన్సిస్టెంట్గా ఇంపోజ్ చేయడం వల్ల బాడీ ఇంకా యాక్ట్ చేస్తుంది రిలక్టెంట్గా. ఎప్పుడన్నా నీవు ఇది గమనించుంటావు, అయిష్టంగా చేయడం చూసినావు ఎప్పుడన్నా? అంటే చేస్తున్నావు బట్ నీకు ఇష్టమే లేదు. అట్లా చాలామంది సంసారాలు చేస్తున్నారు, ఇష్టం లేదు బాడీకి. ఒక వ్యక్తిని ముట్టుకోవడం బాడీకి ఇష్టం ఉండదు, కానీ జస్ట్ కోఆపరేట్ చేయాలి. సో ఇది చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్ మనం డిస్కస్ చేస్తున్నది. దాన్ని ఊరికి తేలికైన మాటలు చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా. అది నా బాడీని చూసుకొని. నేను నా బాడీని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు 2009 తర్వాత. నాకు బాడీ స్పష్టంగా చెప్పింది, నేనున్నది హాయిగా ఆడుతూ పాడుతూ తిని పని చేసుకోవడానికి తప్ప కష్టపడడానికి కాదు. మైండ్ ఫోర్స్ చేసిందా మీకు? ఎందుకు చేయదురా?
ఉద్యోగం చేయడం అనేది మైండ్ ఫోర్స్ చేస్తే ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఆ ఉద్యోగం చేయడం. పొద్దున్నే బస్సు ఎందుకు చేయలేదు, నేను కూడా మస్తు తిరిగినా, ఇట్లా బండి నడుపుకుంటూ పోతుంటే ఆఫీస్కి. ఒకసారి నేను చాలా ఫాస్ట్గా ఖైరతాబాద్లో పోతున్నా, మా సార్ ఫోన్ చేస్తున్నాడు, ఏమైనా ఇంకా రాలేదు ఆఫీస్కి, సార్ ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes సార్, కమింగ్ సార్ లేదు చెప్పి. రెడ్ లైట్ సిగ్నల్ పడ్డది, సిగ్నల్ పడ్డా కూడా ఆఫీస్కి వెళ్ళాలన్న తొందరలో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి కొంచెం అడేట్ అయితే చచ్చిపోతుంటే హఠాత్తుగా నాకు ఏదో అయింది, బండి పక్క ఆపి కూర్చుంది. 5-6 సార్లు ఫోన్ వచ్చింది. మొట్టమొదటిసారి మైండ్ స్టిల్ అయింది కాబట్టి బాడీ పట్టించుకుంటలేదు ఫోన్ని. కొన్నిసార్లు నువ్వు గమనించు, నిద్రపోతున్నప్పుడు ఫోన్ వస్తుంది, బాడీ తీయదు, అప్పుడు బాడీ ఇన్ఛార్జ్ ఉంది. అంటే బాడీ యాక్టివ్ లేకపోతే మైండ్ ఏం బీకలేదు. అందుకే యవ్వనంలో ఉన్నప్పుడు నువ్వు ఎగిరి గంతులు వేసేది. ఇప్పుడు ముసలామెకు మైండ్ ఆలోచన చెప్పింది, ఎవరెస్ట్ ఎక్కువ పడుతుంది, బాడీ నీ బొక్కలే నువ్వు ఫస్ట్ చెప్తావు అమ్మా అంటది, అవునా కదా. సో బాడీకి ఇష్టం ఉండదు, బాడీ ఎప్పుడు తన స్థితిలో తను రమించి ఉంటుంది. సో ఆ రోజు మా సార్ ఫోన్ చేసినప్పుడు ఒక 4-5 times తర్వాత నేను ఫోన్ పికప్ చేసి ఇలా కాంత ఎప్పుడు సరే నేను ఆఫీస్కి రావట్లేదు పెట్టేసినది, ఇప్పటివరకు పోలేదు. నేను ఇక్కడ కన్విన్స్ అయ్యాను నేను, అంటే యవ్వనంలో ఉన్నప్పుడే మైండ్ చెప్పేది బాడీ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చి ఎందుకు ఎప్పుడు చూడం మనం 95 ఏళ్ళలో ఎవరెస్ట్ ఎక్కిండని, బాడీ లేదు అక్కడ పాపం. బాడీ అప్పుడు నిర్ణయం తీసుకొని చల్ నీ అబ్బా నువ్వు మస్తు చెప్తున్నావు చాలు, నీ వల్ల తాకట్టు తిన్నా దెబ్బలు తిన్నా ఏమో ఇంకా నేను తినానంటది. సో అదేదో యవ్వనంలో చేయాలి, ఒక జెన్ సేయింగ్ ఉంటుంది, యవ్వనంలో ఉన్నప్పుడు ముసలివాడిగా జీవించు, ముసలితనంలో యవ్వనంలోకి రా అని ఉంటుంది. అంటే యవ్వనంలో ఉన్నప్పుడు మైండ్ ఇన్స్టిగేట్ చేస్తూ ఉంటుంది, ఆ టైంలో బాడీని స్థిరంగా కూర్చోబెట్టు. ముసలితనంలో బాడీ ఏ పని చేయాలనుకోదు, అప్పుడు నీ మైండ్తో దాన్ని కొంత పని చేయించు. అప్పుడు ఎవరెస్ట్ ఎక్కలేము. ఎవరెస్ట్ గురించి అసలు క్వశ్చనే లేదు, నేను చెప్పేది డే టు డే లైఫ్. ముసలిగా అవుతున్న కొద్దీ నీ అంటూ నువ్వే కడుక్కో, నీ బట్టలు నువ్వు ఎంత ముసలిగా అయితే అంత నీ సొంత పనులు నువ్వు చేసుకో ఎవ్రీడే త్రోడ్ ఇంట్లోనే. నీ ప్రపంచం బయట లేదు. పొద్దున్న నిద్ర లేచిన ఇల్లంతా ఊడ్చుకో 1 hour, తద్వారా నీ బాడీ కదులుతుంది, నీ బాడీ యాక్టివ్ అవుతుంది. తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకో, లేచి మళ్ళీ వంట ప్రిపేర్ చేసుకో, నువ్వే నూరుకో, దంచుకో, వేయించుకో, మళ్ళీ ఒక 5 నిమిషాలు మౌనం కూర్చో. అసలు నువ్వు వేరే ఏ పని చేయొద్దు అంటే నేను నా చివరి దశలో ఎగ్జాక్ట్లీ ఇది చేస్తాను. ఇంతకంటే ఒక 3-4 రెట్ల గది ఉండాలి. అసలు ఆ గదే ప్రపంచం, ఇంకా బయట బాడమే చేయాలి, మనకు సంబంధం లేదు. రోజంతా నీకు నచ్చిన పని చేసుకుంటూ, ఆ పని చేస్తూ వచ్చే అలసట రిలాక్స్ అవుతూ, అక్కడే మెల్లగా బాడీని కదిలిస్తూ యోగా చేస్తూ, మైండ్ అండ్ బాడీ ఇన్ గ్రేట్ ఫ్రెండ్షిప్ అనమాట. సో యవ్వనంలో ఉన్నప్పుడు నీ బాడీ పరిగెడుతుంది, శక్తి ఉంది దానికి. అంతెందుకు రా, కొత్త కారు కొన్నావు, డాడీ ఏం చెప్తాడు, ఫాస్ట్ పోవద్దు. కార్ కండిషన్లో నువ్వు వచ్చే అవకాశం ఉందా లేదా? అది ఎవడన్నా చెప్తాడా నడుచుకుంటూ పోయేవాడికి ఫాస్ట్ పోవద్దని? చెప్పాడు. నువ్వు ఫాస్ట్ పోవాలన్నా బాడీ పోలేదు. సో బాడీ అండ్ మైండ్ రెండింటి యొక్క సింక్ గురించి మానవ జాతి ప్రయత్నం చేస్తుంది. మెడిటేటివ్నెస్ అంటే అదే. సో ద బాడీ అండ్ మైండ్ ఆర్ ఇన్ సింక్. ఒక్కటే మైండ్ ఆలోచిస్తుంది, బాడీ చేస్తుంది. సో ఇప్పుడు ఏది సరైన మైండ్ అనే దానికి కంక్లూజన్ ఇచ్చి ముగిద్దాం. ఏదైతే బాడీ చేయగలదో సహజంగా అట్లాంటి పనులు చెప్పే మనస్సే సరైన మనస్సు. మిగతాదంతా ఇన్ఫ్లుయెన్స్ అయిన మైండ్. వాడు ఎవడో చేసాడో నువ్వు చేయాలంటది, బాడీ పర్సన్ అవుతుంది. వాడు ఫాస్ట్ నువ్వు కూడా పరిగెత్తంటది. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఒక కాంపిటీషన్లో, ఆ కాంపిటీషన్ ఏంటి, 2 కాళ్ళు, నా కాలు ఇది, నీ కాలు ఇట్లా పెట్టు, ఈ కాలు ఇట్లా పెట్టు, ఇట్లా పక్కన. ఇప్పుడు 2 కాళ్ళకి కలిపి గోనెతట్టు వేసుకోవాలి. ఆ గోనెతట్టు నువ్వు పట్టుకుని నేను పట్టుకున్నా, ఇప్పుడు పరిగెత్తాలి. సో నాకు ఇష్టం లేదు ఆ పోటీలో పాల్గొనడం. మా ఫ్రెండ్ ఒకడు బలవంతం చేసి నూరా 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 అంటే వెళ్ళిన తర్వాత విజులు ఉదారు, నేను పరిగెత్తలే. ఆడు కింద పడ్డాడు, రా 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 అని కూస్తున్నాడు, నేను మెల్ల నడుస్తున్నా. ఇట్లా వాడు పరిగెడుతుంటే నేను మెల్ల నడుస్తున్నా. నేను నడుస్తూ కూడా చెప్తున్నా, అంటే మిగతా వాళ్ళంతా ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నారు. నేను చెప్పి నాకు ఆసక్తి లేదన్నా, నువ్వు అన్న ఊరికే వచ్చినంతే, నేనైతే రా నువ్వు అన్నా. సో అది పరిస్థితి. తర్వాత వాడు సంవత్సరం పాటు నాతో మాట్లాడలేదు, పర్వాలేదు, ఇంకా హాయ్. ఎవరన్నా ఒక ఫ్రెండ్ ఉండి ఇక జీవితకాలం నీతో మాట్లాడను అనుకో, లోపల నేను చాలా సంతోషపడతా, అమ్మాయ కొన్ని మాటలు తగ్గినాయి చెల. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఇదంతా ఉపయోగాలకు సంబంధించిన ప్రపంచం. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి నీకు ఫోన్ చేసి
నీకు 100 కాంట్రాక్ట్లు ఇచ్చాడు, హఠాత్తుగా ముఖ్యమంత్రి నీతో ఫ్రెండ్షిప్ పోయిందంటే అప్పుడు నీ బిజినెస్ లాస్ అవుతుంది కాబట్టి భయపడతావు. ఈ తొక్కలో మానవ సంబంధాల వల్ల వచ్చే నష్టం లేదు, లాభం లేదు. ఉన్న కాసేపు ఆహ్లాదకరంగా ఉందాం, నచ్చిన పని చేసుకుందాం, సాధ్యమైంది షేర్ చేసుకుందాం, ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా. అంటే లాభాలు వస్తేనే మనుషులతో ఉండాలా? కాదు, లాభాలు వస్తే భయం అవుతుంది అంటున్నా. ఫ్రెండ్షిప్ పోతుందంటే అప్పుడు భయం అవుతుంది. అదర్వైజ్ ఫ్రెండ్షిప్ ఉంటే ఏంది, పోతే ఏంది, క్యా ఫరక్ పడతా. జంతువుల్లో ఉంటే క్లోజ్ ఫ్రెండ్ అనేది ఉండదు. ఏది ఉంటే దాంతో ఆడుకుంటుంది, ఎవరు లేకపోతే రాయితో ఆడుకుంటుంది కోతి. ప్రకృతి తనలో తాను రమిస్తుంది. ప్రపంచంలో నువ్వు రమించాలంటే నీకు ఎవడో కంపెనీ కావాలి. బికాస్ నీకు క్యాలిబర్ లేదు నీ అంతకు నువ్వు జీవించడానికి. నీలో యోగి బయలుదేరితే ఇక ప్రపంచం పడిపోయింది, మనుషులు పడిపోయారు. యు ఆర్ సో ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ బాడీ నీ మైండ్ రెండు కలిసినాయి, చాలు గ్రేట్ ఫ్రెండ్స్. బయట వ్యక్తి ఫ్రెండ్ అవ్వడం చాలా చిన్న విషయం, నీ బాడీతో నీకు ఫ్రెండ్ అయింది అనుకో, అంతకంటే గొప్ప మిరాకిల్ ఇంకోట్లేదు. సో చివరిగా ఏంటంటే అసలు బాడీని పరిచయం చేసేది ఎవరు ఉన్నారా అంటే మైండే, నీ మైండే. నీ మైండ్ రకరకాల విషయాలను చూసి మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి పాపం బాడీని సుక్కలు చూపిస్తుంది. అదే చెప్తుంది, పో అట్లా బాడీ పోయి 8 hours ఆఫీస్లో కూర్చుంటుంది, దానికి ఇష్టం ఉండదు. ఇట్లా అంటది, ఇట్లా అంటది. మైండ్ మాత్రం ఐఎమ్ సో గ్రేట్, ఐఎమ్ సో హ్యాపీ అంటది. అది ఇన్విజిబుల్, దానికి ఫిజికల్ రియాలిటీ లేదు కాబట్టి అది ఏమన్నా చేస్తుంది. మన ఫ్రాగ్రెన్స్ కొడితే స్మెల్ లాగా ఎటన్నా బిగుతుంది. అది ఫ్యాన్ అట్లా పోలేదు పాపం, ఆడనే ఉండాలి, అది బాడీ కదా పాపం. సో ఫ్యాన్ ఉండే గాలి అనేది మైండ్, అది బాడీ. అది ఎట్లా గాలి ఎట్టన్నా పోతుంది, మస్తు నూరా 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 అరే బాగుంది అంటది. అట్లా రాదమ్మా, ఐసా నహీ హోతా, తుమ్ జాओ బేటా తుమ్ జాओ అట్లా. సో నా కోర్ అండర్స్టాండింగ్ ఏంటంటే బాడీ నిర్దోషి, బాడీ పరమసత్యము. నీకున్న ఏకైక దోస్తు నీ శరీరమే, నీ ఇల్లే నీ యొక్క శరీరం. అది అనుకుంటే దేవాలయం, లేకపోతే బార్ కౌంటర్, నీ ఇష్టం. దాంట్లో ఏం పోస్తే అట్లా మారిపోతుంది. అట్లా పోసేలా చేసేది మనస్సే, మెయిన్ ఇన్స్టిగేటర్. సరే ప్రపంచంలో ఉన్నందుకు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ధ్యానం అంటే అదే, ఈ రకరకాల ఇన్ఫ్లుయెన్స్ని మొదటిసారి చూస్తున్నావు అన్నట్టు. యు ఆర్ ఫస్ట్ టైం లుకింగ్ ఎట్ దెమ్. ఏది పడితే చేయట్లే. సో ఎవడు నిజమైన మనిషి అంటే ఎట్లాంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉండటం వల్ల నీ బాడీ నిరంతర ప్రశాంతతను అనుభవిస్తుంది. లేజినెస్ కాదు, ఏ బాడీకి ఇష్టం ఉండదు లేజీగా ఉండడం. లేజినెస్ బాడీలో లేనే లేదు. ప్రకృతిలో ఎక్కడైనా లేజినెస్ ఉందా? కోతిని చూడుకో, నువ్వు కోతికి రోజు బిర్యానీ పెట్టి బీర్ తాపు, అది కూడా లేదు. అది కోతి తత్వం, లేజినెస్ లేదంటున్నా. ఏది ఎట్లా కదలాలో అట్లా కదిలే శక్తి ప్రకృతిలో ఉంది. ఇప్పుడు నువ్వు మనం తినే ఆహారం వల్ల బాడీ లేజీ అవుతుంది. ఆహారం తినమని చెప్తున్నది నీ మైండ్. పో బిర్యానీ తిందాంపా ఈరోజు, బావర్చి బిర్యానీ. పాపం బాడీ కొరకలేక నవ్వలేక సస్తుంది, ఎరికి వర్షం. బాడీ తినగలిగేది ఏంది? పళ్ళు కూరగాయలు. ఒక వారం పెట్టి చూడు, నువ్వు నిద్రపోమన్నా పోదు బాడీ. ఫస్ట్ టైం అంటది బాడీ ఏమన్నా పని చేద్దాంపా. సో నువ్వు బాడీని ఏం చేస్తున్నావు? స్లేవ్గా మార్చి దాంతో పని చేయించాలంటే పాపం మలిసిపోతుంది. సో ప్రిపేర్ ద బాడీ. అది ఎవరెస్ట్గా దానం ఎక్కడనే ఫస్ట్ ప్రిపేర్ చేయి. బాడీకి సమయమే గ్రాస్ రియాలిటీ. నీకు అనిపించగానే పోవద్దు. ఇప్పుడు అంతెందుకు, నేను అనుకుంటున్నా త్వరలో వాకింగ్ చేసుకుని శ్రీశైలం పోదామా అంటే ఒకరోజు ఇట్లా హఠాత్తుగా స్టార్ట్ చేసిపోతాం. వెనక కార్ వస్తుంది మనది, కార్లో క్యాన్వాసులు గిన్వాసులు అని ఉంటాయి. 2 డేరాలు వేసుకుంటాం. రోజు 15 కిలోమీటర్లు 20 నడిచి డేరాలు వేసుకోవాలి. మన ఫుడ్ మనమే వండుకొని తినాలి. సో మరీ అలసట అయింది అనుకో, లాస్ట్ ఆప్షన్ కార్ ఎక్కుతాం. నాతో నడిచే వాళ్ళు ఎవరికైనా అలసట అయితే కార్లో ఒక 10 కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ వస్తారు. అంటే కార్ సైకిల్ కూడా కడదాం అనుకుంటుంది, 2 సైకిల్స్ సైకిల్ కడదాం అనుకుంటున్నాను. సో దట్ సైకిల్ మీద కూడా పోవచ్చు కాస్త తొక్కుకుంటూ. సో ఇదొక ఆలోచన. ఇప్పుడు ఇదేమిటి, ఇన్ని రోజుల్లో రీచ్ అవ్వాలన్న టార్గెట్ లేదు, అలాగని బాడీని ఇబ్బంది పెట్టాలని లేదు. బాడీ ఎంత మెల్ల నడుస్తాం అంత మెల్ల నడవదిద్దాం. అయితే దానికంటే ముందు అట్లీస్ట్ ఒక 15 days ఎవ్రీడే వీ వాక్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్. అంటే బాడీ తట్టుకుంటుందా లేదా టెస్ట్ చేసి, ఇప్పుడు రాకెట్ పైకి పంపించినప్పుడు టెస్ట్ చేస్తారు ఒకసారి. ఇప్పుడు క్రయోజెనిక్ టెక్నాలజీలో ఒక ఎంటీ రూమ్ ఉంటుంది, ఆ రాకెట్ అన్ని రకాలుగా పనిచేస్తారు, టెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే రాకెట్ యొక్క అన్ని ఫంక్షనాలిటీస్ వర్కౌట్ అయినాయో అప్పుడు ఫైనల్ ఆప్షన్ కింద పంపిస్తారు. అయినా ఫెయిల్ అవ్వచ్చు, బట్ 99% ఫెయిల్ అవ్వచ్చు.
అంటే జీవితంలో ఒక పాదయాత్ర పర్పస్ లేకుండా, ఇప్పటివరకు ప్రతి పాదయాత్రకి పర్పస్ ఉంది. సమాజాన్ని మార్చడానికి జగన్ పాదయాత్ర చేస్తాడు, ప్రభుత్వం మారాలి ఇంకెవరు పాదయాత్ర చేశారు, నాకు ముక్తి రావాలి అని ఒక యోగి ఒక సాధువు పాదయాత్ర చేశాడు, నాకు ఆర్థిక సమస్యలు పోవాలని ఒకడు మోకాళ్ళ మీద కొండెక్కాడు. ఇవేవి కాదు, ఊరికి నడుస్తున్నా, నో పర్పస్. నడవక ముందు బాగున్నా, నడుస్తూ బాగున్నా, నడిచిన తర్వాత అక్కడ బాగానే ఉంది. కానీ పోతూ పోతూ పని చేస్తూ పోవాలని నా ఆలోచన. లక్కీగా యూట్యూబ్ ఉంది, ఎక్స్ట్రాడినరీ వ్లాగ్స్ చేయొచ్చు. రోడ్డు మీద దొరికే కూరగాయలు ఆకులు అలాలతో వండుకొని తినచ్చు. నైట్ పూట మనం అంతా కలిసి ఉంటాం, ఒక 10-15 మంది, కాబట్టి మనకు ఫియర్ ఉండదు. ఈవిడ అడవిలో ఉన్న ఫియర్ ఉండదు, కాల్సి మేల్కొని ఉంటాం, ఏముంది. ఇది నా ఆలోచన. ఏదో రోజు అరే రోజు వాకింగ్ చేద్దాంపా అంటే దాని అర్థం త్వరలో శ్రీశైలం పోతున్నామని. సో ఎవరెవరైతే రావాలనుకుంటున్నారో, నడవాలనుకుంటున్నారు, వాళ్ళందరూ ఒక 15 days రోజు నడవాలి కాసేపు, ఒక 1 or 2 hours కంటిన్యూస్, రకరకాలుగా. ఎలాంటి చెప్పులు అవసరం, ఇవన్నీ టెస్ట్. సో బాడీని మనం హఠాత్తుగా ఇబ్బంది పెడితే మధ్యలో కూలబడుతుంది. ఫస్ట్ బాడీని ప్రిపేర్ చేయి. బాడీని ప్రిపేర్ చేస్తే ఎక్సలెంట్ పని చేస్తుంది బాడీ. అట్లా. సో మనం మైండ్ ఏం చేస్తే హఠాత్తుగా చేయమంటది పాపం. నేనేమంటే ఇప్పుడు బాడీని ప్రిపేర్ చేసే మైండ్ సూసైడ్ చేసుకోవాలనుకుంటుందా, నువ్వు ప్రాక్టీస్ చేయని చెప్పదు. ఇప్పుడే వా ఇప్పుడే వా ఇప్పుడే వా తోస్తుంది దాన్ని. అట్లా కాకుండా ప్రతిరోజు దుంకేది నేర్పించినావు అనుకో, మైండ్కి కావాలి దుంకడం, బాడీకి కావాలి బతకడం. అప్పుడు పారాషూట్ వేసుకొని దుంకుతావు, మైండ్ సాటిస్ఫై అయింది, బాడీ బతుకుతుంది.